హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు కదా. అయితే మరి ముంబై ఇండియన్స్ తరఫున మరి నిన్న జరిగిన మ్యాచ్లో ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. అదేంటంటే మనకి నిన్న మొత్తం కూడా 57 రన్స్ చేశాడు కదా. సో ఈ 57 రన్స్తో అంతకుముందు ముంబై ఇండియన్స్ టీం తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఒక సీజన్లో అది సచిన్ టెండూల్కర్ మాత్రమే. అంతకుముందు సచిన్ టెండూల్కర్ చూసుకుంటే ఒక సీజన్లో మొత్తం కూడా 618 రన్స్ చేశాడు. అయితే మరి ఆ రికార్డుకి దగ్గరలో అంతకుముందు కూడా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సో 2023లో అనుకుంటా మనకి 605 రన్స్ దాకా కొట్టాడు. సో అయితే అప్పుడు జస్ట్ మిస్ అయిపోయింది ఆ రికార్డు వచ్చేసరికి. అయితే మరి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే మరి నిన్నటి మ్యాచ్తో ఆ రికార్డుని అయితే బ్రేక్ చేశాడు అనమాట. సో నిన్నటి మ్యాచ్తో మొత్తం కూడా 640 రన్స్ చేసి ఆ 618 రన్స్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న ఆ 618 రన్స్ని మరి బ్రేక్ చేయడం జరిగింది. అయితే మరి ప్రజెంట్ ముంబై ఇండియన్స్ తరఫున మరి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే మరి నిన్నటి మ్యాచ్తో మరి సూర్యకుమార్ యాదవ్ అయితే ఆ రికార్డ్ని క్రియేట్ చేశాడని చెప్పాలా. అయితే అంతకుముందు చూసుకుంటే సూర్య మరి 500 అబోవ్ ఒక 4 టైమ్స్ ఏమో కొట్టినట్టున్నాడు. దాదాపు 600 కూడా మరి 23లో కొట్టాడు. సో మరి ఇప్పుడు వచ్చేసరికి ఆ రికార్డ్ అయితే మరి ఈ ఇయర్లో మరి ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఏదైనా సరే మరి సూర్యకుమార్ యాదవ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.